మనం రాకముందే మన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు మన తల్లిదండ్రులు. పుట్టిన తర్వాత మన అరికాళ్లకు మట్టినంటనివ్వకుండా నడిపించారు. తిరిగి పెద్దయిన తర్వాత గుండెల మీద తంతాడు అన్న సంగతి తెలియక గుండెల మీద మనల్ని పెట్టి పెంచారు. మేం తినకపోయినా మా పిల్లలు తినాలి అన్న ఆశ మన తల్లిదండ్రులదు. ఎందుకంటే కొడుకులు అంత పిచ్చి, అంత ప్రేమ. ఏదైనా చూడండి, ఎప్పుడన్నా డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, ఒక్కోసారి ఆ కొడుకు కోసం ఆ కూతురు కోసం ఇళ్ళు అమ్ముకున్న సందర్భాలు, పొలాలు అమ్మిన సందర్భాలు, యావత్తు ఆస్తిని అమ్మేసినటువంటి సందర్భాలు కూడా కళ్ళ ముందు కనపడతాయి. ఎందుకు? నా కొడుకు బ్రతకాలి, నా ప్రియ కుమారుడు నాకు కావాలి, నా కూతురు నాకు దక్కాలి. సోదరులారా, విధిరాత ప్రకారం ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్లే ఉంటారు. కానీ రేపు భయంకరమైనటువంటి నా నరకాగ్ని నుండి నువ్వు నీ బిడ్డలను కాపాడుతున్నావా? లుక్మాన్ అలైహిస్సలాం సుమారు ఈ భూమి మీద 3500 సంవత్సరాల పూర్వం గడిచినటువంటి ఒక మహా వివేకవంతుడు, ఎంతో జ్ఞాన సంపన్నుడు. ఆయన అంటున్నాడు, యా బునయ్యా, ఓ ప్రియ కుమారా, నా ముద్దుల పుత్రుడా, లా తుష్రికు బిల్లాహ్, నీవు అల్లాహ్కు సాటి కల్పించకు. ఇన్న షిర్క లజుల్మున్ అదీం, నిశ్చయంగా అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ మహా సృష్టికర్తను విడిచి ఆయనతో పాటు మరొకరిని ఆరాధించడం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించరానటువంటి నేరం, ఘోరమైన పాపం ఆయనకు సాటి కల్పించడం, షిరిక్ చేయడం. సోదరులారా, ఎప్పుడైతే నీ బిడ్డ ఆ సృష్టికర్తను గుర్తిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ సృష్టికర్తను గుర్తిస్తాడో అతడు తల్లిదండ్రుల విలువలని గుర్తిస్తాడు, భార్య బిడ్డల హక్కుల్ని గుర్తిస్తాడు, ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తాడు, ఏ చెడుకి పాల్పడడు. ఎందుకంటే ఒక రోజున నన్ను పుట్టించినటువంటి నా స్వామి సన్నిధిలో నుంచోవాలి అన్న భయం ఏ వ్యక్తిలో కలుగుతుందో అతడు ఎన్నటికీ అపమార్గానికి వడిగట్టాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, విశ్వాసులారా, మీరు నరకం నుండి కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి అన్నాడు. మరి ఈ రోజు మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామా? అదే మనం కూడా మన బిడ్డల మీద నిజమైనటువంటి ప్రేమ ఏమిటంటే, నా కొడుకు నా కూతురు నాతో పాటు స్వర్గంలో ఉండాలి, వారు నరకాగ్నికి ఆహుతి కాకూడదు. చేతికున్నటువంటి వేలు కాలితేనే తట్టుకోలేమే, ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి నువ్వు నీ బిడ్డను కాపాడుతున్నావా? ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్తాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా, నిశ్చయంగా నరకం ఒక మాట మీకోసం మాటేసి ఉంది. అక్కడ తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు, నిలవడానికి నీడ ఉండదు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు భయంకరమైనటువంటి నరకాగ్నికి ఆహుతి కావాలి. ఆ అగ్ని నుండి నా కొడుకు నా కూతురు బయట ఉండాలి, స్వర్గంలో ప్రవేశించాలి అని కోరుకున్న వాడిదే నిజమైన ప్రేమ. సోదరులారా, అసలైనటువంటి ప్రేమ ఏమిటంటే, నా కొడుకు రేపు నరకాగ్నికి ఆహుతి కాకూడదు, నా కొడుకు ఆ భయంకరమైనటువంటి అగ్నిజాలకు ఆహుతి కాకూడదు, నాతో పాటు నా కొడుకు స్వర్గంలో ఉండాలి అన్న ప్రేమే అసలైనటువంటి ప్రేమ. కానీ వినోదాల ఈ వింత జగతిలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాజంలోనైతే అందరూ కూడా సుఖంగా ఉండాలి, ధర్మాన్ని పిల్లలకు పరిచయం చేద్దాం, నా పిల్లలు కూడా ధర్మపారాయణులు కావాలి అనేటువంటి సంగతిని విచక్షణను విడిచిపెట్టేశారు. కేవలం ఏంది, నేను నా ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, అందరూ హాయిగా జీవించాలి. అది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా అన్న విచక్షణ లేదు. సోదరులారా, మరి ఈ మధ్యకాలంలోనైతే తొందరగా సంపాదించాలి, తొందరగా డెవలప్ కావాలి, అందరికంటే నేనే ఉన్నతంగా ఉండాలి, ఈ ఆశ ఎక్కువైపోయింది. ఈ ఆశే దురాశ అయ్యింది. కానీ దురాశ దుఃఖానికి చేటు అన్నారు. ఈ దురాశ మనల్ని మోసగిస్తుంది.
సోదరులారా, అంశంలోనికి ప్రవేశించే ముందు దురాశపడ్డటువంటి ఓ మంత్రి సంఘటన చెప్తాను. పూర్వకాలంలో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున విహారయాత్ర కోసం వెళ్ళాడు. ఎంతో ఆనందంలో ఉన్నాడు, అమితానందభరితుడయ్యాడు, చాలా సంతోషంలో ఉన్నాడు. తనతో పాటు మంత్రి కూడా ఉన్నాడు. రాజు చాలా ఆనందంలో సంతోషంలో ఉండి మంత్రితో అంటున్నాడు, మంత్రి, నీవేదైనా కోరుకో, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. రాజులు ఆనందంగా ఉన్నారు అంటే కానుకల వర్షమే. ఆనందంలో ఉన్నటువంటి రాజు మంత్రి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు, ఏదడిగినా ఇస్తాను అన్నప్పుడు మంత్రి దురాశకు పోయి, రాజా, నీ రాజ్యానికి నన్ను రాజుగా చెయ్యి అన్నాడు. క్షణం పాటు తడబాటు. కానీ రాజుగా తన మాట నెరవేర్చాలి. రాజు నీతిమంతుడు. సరే మంత్రి, నీవన్నట్టే రాజ్యానికి రాజుగా చేస్తాను. అయితే నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. ఆ 3 ప్రశ్నలకు జవాబు చెబితే నీకు రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. దాంతోపాటు నిబంధన పత్రాలు రాపించాడు. ఒకవేళ 3 ప్రశ్నలకు సమాధానాలు చెబితే రాజ్యానికి రాజుగా నియమిస్తూ ఒక నిబంధన, మరియు 3 ప్రశ్నల పత్రం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యమేది? క్వశ్చన్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసమేది? క్వశ్చన్ నెంబర్ 3, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలహీనత ఏది? ఈ 3 చెబితే నీకు ఈ రాజ్యం ఇస్తాను అన్నాడు. రాజ్యం దొరుకుతుంది. ఆ మంత్రి కూడా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. ఆ సమాధానాల కోసం ఎంతగానో తిరిగాడు. రాజ్యం అంతా శోధించాడు. పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గరకు వెళ్ళాడు, పండితులను కలిశాడు. సమాధానాలు దొరకలా. చుక్కాణి వేసి గాలించాడు, సమాధానాలు రాలా. ఈ సమాధానాల కోసం ఇక అరణ్యాల బాట కూడా పట్టాడు. అడవుల్లో కూడా తిరుగుతున్నాడు పిచ్చివాడిలా. ఎందుకు? ఎన్నాళ్ళుంటావు ఈ మంత్రిగా? ఈ 3 ప్రశ్నలకు నేను సమాధానం చేసి ఈ రాజ్యానికి రాజు కావచ్చు అన్న తపన. ఈ అన్వేషణలో బయలుదేరాడు. అలా అరణ్యంలో లోనికి వెళుతూ వెళుతూ ఉండగా లోన ఎక్కడో ఒక పూరిపాకాలో ఒక నవాబు గారు కనిపించారు. లొట్టలు పడినటువంటి బుగ్గలతో, బోసి నోటితో, చిందర వందరగా ఉన్నటువంటి జుట్టుతో ఆ పాకాలో కూర్చుని ఉన్నాడు. మంత్రి రాక ఎప్పుడైతే చూశాడో ఆయన అంటున్నాడు, మంత్రి గారు రండి, విచ్చేయండి. ఆశ్చర్యచకితుడైపోయాడు. నేను మంత్రిని అన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు. 3 ప్రశ్నల సమాధానం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా. ఇంకా ఆశ్చర్యం వేసింది. అదేంటి నవాబు గారు, అసలు నేను మంత్రిని అన్న సంగతి నేను చెప్పకుండానే మీరు చెప్పేశారు. పైగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్న సంగతి కూడా చెప్పేశారు. ఎలా తెలుసు అన్నాడు. ఇంతకు ముందు నేను కూడా ఆయన దగ్గర మంత్రిగా పనిచేశాను అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం మరణం. ఈ ప్రపంచంలో ఎవరు కాదనలేని సత్యం మరణం. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ సిద్ధాంతాన్ని అనుసరించేవాడైనా, ఎరుపువాడైనా నలుపువాడైనా, ప్రపంచంలో ఎవరు కాదనలేని సత్యం మరణం. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్, జీవమున్న ప్రతి ప్రాణి మరణించాల్సిందే. అందరికీ మరణం. యువకుడు లేడు, వృద్ధుడు లేడు, పిల్లవాడు లేడు, కండలు తిరిగిన పైల్వాన్ లేడు, బక్క చిక్కిన బలహీనుడు లేడు. ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. 2వ ప్రశ్న, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం ఈ జీవితం. అంతా నీదే అనిపిస్తుంది. రంగురంగుల ఈ భవంతులు, నీకున్నటువంటి బ్యాంకు బ్యాలెన్సులు, నీ ఏసీ కార్లు, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖాలు మొత్తం నాదే, సర్వం నాదే, సర్వస్వం నీదే అనిపిస్తుంది. చివరికి ఏది నీకు కాకుండా చేస్తుంది మోసం. ఈ జీవితం ఒక మోసం. వమా హాజిల్ హయాత దునియా ఇల్లా లహ్వం వలైబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం. అంటే అంతా నీదే అనిపిస్తుంది, చివరికి ఏది నీకు కాకుండా చేస్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే మోసం జీవితం. మంత్రి చాలా సంతోషపడిపోతున్నాడు. అబ్బా, నాకు సమాధానాలు దొరికేసినాయి అని చెప్పేసి.
ఆనందంలో ఉన్నాడు. 2 చెప్పి నవాబు గారు సైలెంట్ అయిపోయారు. అదేంటి నవాబు గారు, 3వ ప్రశ్న ఎప్పుడు చెప్తారు, సమాధానం ఏంటి అన్నాడు. మంత్రి గారు, దానికి కొంచెం ఖర్చు అవుద్ది అన్నాడు. ఎంతైనా పర్వాలేదు నవాబు గారు, నాకు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి, ఎంతైనా పర్వాలేదు అది చెప్పండి అన్నాడు. మౌనం వహించాడు నవాబు గారు. సమయం గడుస్తూ ఉంది. కొంచెం సమయం తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నవాబు గారు అంటున్నారు, మంత్రి గారు, మీ 3వ ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటే అదిగో అక్కడ కుక్క ఉంది కదా, ఆ కుక్క ముందు పాల పాత్ర ఉంది. ఆ పాత్రలో ఉన్నటువంటి పాలను కుక్క గతుకుతూ ఉంది. నీకు సమాధానం కావాలంటే ఆ కుక్క గతికినటువంటి పాలను నువ్వు తాగాలి అన్నాడు. ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఆగిపోతే రాజ్యం రాదు. మంత్రి అన్నటువంటి ఒక స్టేటస్ అక్కడ గుర్తొస్తుంది. ఏముంది, తాగేస్తే రాజ్యం వస్తుంది కదా. ఆ నవాబు గారు చెప్పినట్టు కుక్క గతికినటువంటి ఆ పాలను తాగేశాడు. నవాబు గారు నవ్వటం మొదలుపెట్టేశాడు. నవ్వుతానే ఉన్నాడు. మంత్రి ఆశ్చర్యపోతున్నాడు. నవాబు గారు, మీరు నేను అది తాగిన తర్వాత సమాధానం చెప్తా అన్నారు, ఇప్పుడు నవ్వుతున్నారు ఏంటి అంటే, మంత్రి గారు నీ సమాధానం లభించింది. సమాధానం ఎలా? సమాధానం లభించిందయ్యా మంత్రి. ఎలా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలహీనత లాలూచి. దాన్ని పొందాలి అన్న లాలూచి, దురాశ. నువ్వు ఒక రాజ్యానికి మంత్రి అయ్యుండి కూడా చివరికి కుక్క గతికినటువంటి పాలను కూడా గతికావంటే ఇంతకంటే బలహీనత ఏముందయ్యా? ఇదే అన్నిటికంటే బలహీనత అన్నాడు. నిరాశ నిస్పృహలతో మంత్రి వెనుతిరిగాడు. మార్గ మధ్యంలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, మనసు నిబ్బరం చేసుకోలేకపోతున్నాడు. చివరికి ఆ మనోవ్యధతోనే రాజ్యానికి వెళ్లేలోపే మార్గ మధ్యంలో అతడు మృతి చెందాడు. సోదరులారా, ఈరోజు ఈ లాలుచి, ఈ దురాశ, ఈ ధన ప్రేమ, ఇవి అన్ని విలువలను మర్చిపోయేలా చేశాయి. ఈ దురాశ, ఈ ధనాశ, ఈ వ్యామోహం, వీటి కోసం అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బంధాలు, అనుబంధాలు అన్నీ మర్చిపోయాడు. నాకేంటి, ఇదే సర్వస్వం అయిపోయింది. సోదరులారా, మన బిడ్డలకు మనం కావాల్సిందల్లా ఇస్తున్నాం, కానీ నీ బిడ్డను నువ్వు కాపాడుకుంటున్నావా? సోదరులారా, ఈనాటి ఈ సమావేశంలో నా అంశం ప్రియ కుమార. లుక్మాన్ అలైహిస్సలాం ఒక మహా వివేకవంతుడు, ఎంతో జ్ఞాన సంపన్నుడు. అంతటి వివేకం కలిగినటువంటి లుక్మాన్ అలైహిస్సలాం మహాజ్ఞాని, వివేకి, తన కుమారుడితో అన్నటువంటి మొదటి బోధ, యా బునయ్యా, ఓ ప్రియ కుమారా, నా ముద్దుల పుత్రుడా, లా తుష్రికు బిల్లాహ్, నీవు అల్లాహ్కు సాటి కల్పించకు. ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్, నిశ్చయంగా అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం. నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ మహా సృష్టికర్తను విడిచి ఆయనతో పాటు మరొకరిని ఆరాధించడం. లుక్మాన్ అలైహిస్సలాం తన ముద్దుల కొడుకు ఇచ్చేటువంటి సందేశం. సోదరులారా, ఎప్పుడైతే నీ బిడ్డ ఆ సృష్టికర్తను గుర్తిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ సృష్టికర్తను గుర్తిస్తాడో, అతడు తల్లిదండ్రుల విలువలని గుర్తిస్తాడు, భార్య బిడ్డల హక్కుల్ని గుర్తిస్తాడు, ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తాడు, ఏ చెడుకి పాల్పడడు. ఎందుకంటే ఒక రోజున నన్ను పుట్టించినటువంటి నా స్వామి సన్నిధిలో నుంచోవాలి అన్న భయం ఏ వ్యక్తిలో కలుగుతుందో అతడు ఎన్నటికీ అపమార్గానికి వడిగట్టాడు. అందుకనే వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం, యా బునయ్యా, ఓ ముద్దుల కుమారా, లా తుష్రికు బిల్లాహ్, నీవు అల్లాహ్కు సాటి కల్పించకు అన్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 48 వాక్యం నంబర్ 116 2 చోట్ల అంటున్నారు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించరానటువంటి నేరం, ఘోరమైన పాపం ఆయనకు సాటి కల్పించడం, షిరిక్ చేయడం. యాకూబ్ అలైహిస్సలాం చనిపోయేటప్పుడు ఆఖరి గడియలలో తన బిడ్డలతో అంటున్నారు,
ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాది, నా బిడ్డలారా నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? చనిపోయే ముందు, అదే మనం చనిపోయే ముందైతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా భార్య ఏమవుతుందో, ఈ ఆస్తిపాస్తులను వీరు ఎలా చేస్తారో, ఈ వ్యాపారాలు ఏమైపోతాయో, వీటి గురించి ఆలోచన చెందుతూ మనం ఆందోళన చెందుతాం. సోదరుల కానీ కాలు నాబుద ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్సాక ఇలాహం వాహిద్. నాన్న, మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిలు, ఇస్సాకు ఏ ఏకైక దేవుణ్ణి అయితే ఆరాధించారో, నాన్న మేము కూడా ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఆ బిడ్డలందరూ ముక్త కంఠంతో తండ్రి చేతులు ప్రమాణం చేశారు. అప్పుడు ఆయన ప్రశాంతంగా లోకాన్ని వీడారు. అంటే చనిపోయే ముందు కూడా నా బిడ్డలను కాపాడుకోవాలి, నా కొడుకులను కాపాడుకోవాలి, నా కూతురులను కాపాడుకోవాలి. ఈ లోకంలో విధినాగత ప్రకారం వారికి ఎలా జరగాలో అలా జరుగుతుంది. కానీ రేపు భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని నుండి నా బిడ్డలను కాపాడుకోవాలి అన్నది ఆ తండ్రి వేదన. అదేవిధంగా నూహ్ అలైహిస్సలాం తన బిడ్డ గురించి అంటున్నారు, యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మఅల్ కాఫిరీన్. కుమారా, వచ్చి ఈ పడవలో ఎక్కయ్యా, నా ముద్దుల పుత్రుడా, వచ్చి ఈ పడవలో ఎక్కు నాయనా అని బ్రతిమలాడి పిలుస్తున్నాడు. ఏ సందర్భంలో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జల ప్రళయాన్ని పంపించేటప్పుడు దాని ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు నూహ్ అలైహిస్సలాం వారికి, నువ్వు ఒక పడవను తయారు చేయి, అందులో విశ్వసించినటువంటి వారందరినీ ఎక్కించుకో. నూహ్ అలైహిస్సలాం వారు విశ్వసించినటువంటి వారందరినీ పడవలో ఎక్కించుకున్న పిమ్మట కన్న కొడుకు పడవలో లేడు, కట్టుకున్న భార్య కూడా చివరికి లేదు. యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మఅల్ కాఫిరీన్. కుమారా, వచ్చి పడవలో ఎక్కయ్యా, వలా తకున్ మఅల్ కాఫిరీన్. కుమారా, నీవు తిరస్కారులతో ఉండకురా, అవిశ్వాసులతో ఉండకురా. వారు దైవాన్ని నమ్మలేదు, ఈ లోకం కోసమే బ్రతికేటువంటి వారు. నీకు స్వర్గం కావాలి అంటే నన్ను విశ్వసించు, ఈ పడవలో ఎక్కయ్యా, ఈ జలప్రళయం నుండి నువ్వు కాపాడుకో అని చెప్పేసి ఏడ్చి పిలిచాడు. కానీ కొడుకు ఏమన్నాడు తెలుసా? కాల సావి ఇలా జబలి యాసిముని మినల్ మాయి. నాన్న, నేను కొండెక్కుతాను, కొండ నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది అన్నాడు. కాల లా ఆసిముల్ యౌమ మిన్ అమ్రిల్లాహి ఇల్లా మర్ రహీం. కుమారా, ఈ రోజు ఆయన శిక్ష నుండి లోకంలో కాపాడేటువంటి వస్తువు ఏది లేదు నాయనా, ఆ కొండ కూడా మునిగిపోతుంది, నువ్వు వచ్చి పడవెక్కయ్యా అని ఏడ్చి అడిగాడు. రాలా. వహాల బైనహుముల్ మౌత్ ఫకాన మినల్ ముగరకీన్. ఈయన బ్రతిమలాడటం, ఆ కొడుకు రాకుండా ఉండటం, అంతలోనే ఓ పెద్ద కెరటం వచ్చింది, ఆ కొండను కొట్టేసింది. మినల్ ముగరకీన్, అతడు కూడా మునిగిపోయే వారిలో చేరిపోయాడు. కన్న కొడుకే కళ్ళ ముందు జల సమాధి అయితే ఆ బాధ ఎంత వర్ణనాతీతమో ఆలోచించండి. ఎందుకంటే కొడుకులు అంత పిచ్చి, అంత ప్రేమ. ఏదైనా అయితే చూడండి, ఎప్పుడన్నా డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, ఒక్కోసారి ఆ కొడుకు కోసం, ఆ కూతురు కోసం ఇళ్ళు అమ్ముకున్న సందర్భాలు, పొలాలు అమ్మిన సందర్భాలు, యావత్తు ఆస్తిని అమ్మేసినటువంటి సందర్భాలు కూడా కళ్ళ ముందు కనపడతాయి. ఎందుకు? నా కొడుకు బ్రతకాలి, నా ప్రియ కుమారుడు నాకు కావాలి, నా కూతురు నాకు దక్కాలి. సోదరులారా, విధిరాత ప్రకారం ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్లే ఉంటారు. కానీ రేపు భయంకరమైనటువంటి నా నరకాగ్ని నుండి నువ్వు నీ బిడ్డలను కాపాడుతున్నావా? ఏదైనా చిన్న చేతికున్నటువంటి వేలు కాలితేనే తట్టుకోలేమే, ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి నువ్వు నీ బిడ్డను కాపాడుతున్నావా? యా అయ్యుహల్లదీనా ఆమనూ ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. విశ్వాసులారా, మీరు నరకం నుండి కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి అన్నాడు. మరి ఈరోజు మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామా? ఈ ప్రయత్నంలో వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చెప్పినటువంటి మొదటి హితోపదేశం, యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్. కుమారా, నీవు షిర్కి పాల్పడకు, ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఆయన, నీ కళ్ళను తయారు చేసినటువంటి వాడు ఆ స్వామి. నీ కాళ్లను,
నీ శరీరంలో ఉన్న అంగాంగాన్ని, ప్రతి అవయవాన్ని, జననుడు గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చికట్లో కారుణ్యం చూపి సమస్తాన్ని ఎవడైతే నీకు ఇచ్చాడో ఆ స్వామిని మాత్రమే ఆరాధించు నా కుమారా అని లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చెప్పాడు. అదే మనం కూడా మన బిడ్డల మీద నిజమైనటువంటి ప్రేమ ఏమిటంటే, నీవు నీ కుమారుణ్ణి ఆ సృష్టికర్తకు పరిచయం చేయాలి, ఆ సృష్టికర్తను నీ కుమారుడికి పరిచయం చేయాలి. ఇది మొదటి విషయం. ఎందుకంటే ఇది తెలిస్తే, అంటే ఏ వ్యక్తి అయితే సృష్టికర్తను గుర్తించాడో ఎన్నటికీ ఎప్పటికీ అతడు అపమార్గానికి పోడు. తర్వాత అంటున్నారు లుక్మాన్ అలైహిస్సలాం, యా బునయ్యా ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ కర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫిస్ సమావాతి ఔ ఫిల్ అర్ద్ యాతి బిహల్లాహ్ ఇన్నల్లాహ లతీఫున్ కబీర్. యా బునయ్యా, కుమారా, నా ముద్దుల పుత్రుడా, ఒకవేళ నీవు ఏ చిన్న పని చేసినా, అది ఆకాశంలో ఉండి చేసినా, ఈ భూమి మీద చేసినా, సముద్రాలలో చేసినా, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో చేసినా, ఎక్కడ ఏది చేసినా యాతి బిహల్లాహ్, కుమారా, రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రళయ దినం రోజు తీసుకొస్తాడయ్యా, ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తాడు. ఇన్నల్లాహ లతీఫున్ కబీర్, ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు తెలిసినటువంటి వాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజు సమాజంలో ప్రతి పిల్లవాడు అనుకునేటువంటిది లేదు, పెద్దలైన అనుకునేది, ఎవరూ నన్ను చూడడం లేదు, నా తల్లిదండ్రులు చూడడం లేదు, నా స్నేహితులు చూడడం లేదు, భార్య బిడ్డలు చూడడం లేదు, ఎవరికి కనపడకుండా నేను చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నాడు. అంటే వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చెబుతున్నాడు, నాయనా, ఎవరినైనా మోసం చేయవచ్చేమో కానీ నిన్ను పుట్టించిన వాడిని మోసం చేయలేవు. తన బిడ్డకు ఒక క్యారెక్టర్ నేర్పుతున్నాడు. ఈరోజు నీ పిల్లవాడు కాలేజీకి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో నువ్వు పరిశీలన చేస్తున్నావా? ఎవరితో సహవాసం చేస్తున్నాడో నువ్వు పరిశీలన చేస్తున్నావా? వాడికి ఏ అలవాట్లు ఉన్నాయో నీవు వాడి గురించి అన్వేషణ చేస్తున్నావా? పైగా ఏమనుకుంటున్నావంటే, ఇది ఎంగేజ్ కదండి, ఎంజాయ్ చేయకపోతే ఎలా అని నీవే చేతులా నీ బిడ్డలను నాశనం చేస్తున్నావు. నువ్వు ఏది చేసినా ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచన ఎప్పుడైతే ఆ పిల్లవాడి మనసులో కలిగిందో, ఏది చేయటానికి, అంటే ఏ పాపం చేయటానికైనా వెనకాడతాడు. తన ముద్దుల కుమారుణ్ణి కాపాడుకోవడానికి లుక్మాన్ అలైహిస్సలాం, కుమారా, నువ్వు ఏది చేసినా ఆయన చూస్తాడయ్యా, బయటకు తెస్తాడు. ఎందుకు చిన్ననాటి నుండే ఈ బోధ చేస్తున్నాడు? మొక్కై వంగనిదే మానై వంగునా, మొక్కై వంగనిదే మారై వంగునా. చిన్నప్పుడే నీవు నీ బిడ్డకు ఈ శిక్షణ, ఈ క్రమశిక్షణ నేర్పకపోవటం వల్ల రేపు వాడే నీ పాలిట ఎవడవుతున్నాడే, వాడే సకల వ్యసనాలకు మూలమవుతున్నాడే. అంటే నీ బిడ్డను కాపాడుకోవడానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, కుమారా, నువ్వు ఏది చేసినా నిన్ను పుట్టించినటువంటి అల్లాహ్ చూస్తున్నాడయ్యా, నాకు తెలియకుండా నువ్వు చేస్తున్నావేమో. ఇప్పుడు మన పిల్లలు వాస్తవంగా మన ముందు చాలా మంచి వాళ్ళుగా ఉంటుంటారు, ఏం తెలియని వాడిలాగా వ్యవహరిస్తుంటారు. మన గైర్హాజరీలో వాడి క్యారెక్టర్ బయటపడుతుంది. మరి నీ కుమారుణ్ణి నీవు పరిశీలన చేస్తున్నావా? నీ బిడ్డకు ఈ విషయాలు నువ్వు నేర్పుతున్నావా? యా బునయ్యా ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ కర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్, ఏది చేసినా, రవ్వంత చేసినా, రాగి గింజంత చేసినా, ఆవ గింజంత చేసినా, కుమారా, రేపు ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని నీ ముందుకు తీసుకొస్తాడయ్యా, నువ్వు అల్లాహ్కు భయపడు. తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం ఆ కన్న తండ్రి ముందు తన బిడ్డలో దైవ భీతిని జనింపజేస్తున్నాడు. పిచ్చి విత్తనాలు నాటి మంచి మొక్కలు రావాలంటే రావండి, ముళ్ళ చెట్టు నాటి పూలు పోయాలంటే పోయవు. నీ పిల్లవాడికి నువ్వు ఇచ్చేటువంటి శిక్షణే అతడి యొక్క ప్రవర్తనకు, అతని క్యారెక్టర్కు మూలమవుతుంది. అంటే మనం కూడా మన బిడ్డలకు చెప్పాలి, అయ్యా, నేనున్నా లేకపోయినా, నేను ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరో విధంగా ఉన్నా,
ఆయన ఇష్టపడరు. నీవు నాకు భయపడి కాదునైనా చేయాల్సింది, నీవు నాకు భయపడి కాదునైనా మంచిగా ఉండాల్సింది. నేనుంటాను, రేపోతాను, చచ్చిపోతాను, కానీ నేనున్నా లేకపోయినా, నేను ఈ లోకంలో ఉన్నా లేదు మరణించినా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి చూస్తున్నాడు అనే విశ్వాసం వాడి హృదయంలో కలిగితే నువ్వు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ప్రవర్తిస్తాడు. సోదరులారా, ఇంకా లుక్మాన్ అలైహిస్సలాం వారు అంటున్నారు, యా బునయ్యా అకీమిస్సలా వఅమ్ర్ బిల్ మారూఫ్ వఅన్హా అనిల్ మున్కర్ వస్బిర్ అలా మా అసాబక్ ఇన్న ذلك మిన్ అజ్మిల్ ఉమూర్. వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకి ఏమంటున్నారంటే, యా బునయ్యా అకీమిస్సలా, మంచి పనులు ఆదేశించు, మంచి పనులు చేయి కాదు, మంచి పనులు ఆదేశించు. ఎప్పుడు ఆదేశిస్తాడు? తాను ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నాడో మరొకరికి మంచిని గురించి ఆదేశించగలడు. సోదరులారా, ఇస్లాం దైవధర్మం ఎన్నో మంచి పనులు చెప్పింది. వాటిలో ఒక విషయాన్ని ఇన్షాల్లా నేను ప్రస్తావన చేస్తాను. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం ఎంత గొప్పదండి. సోదరులారా, ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టి చూడండి, అతని కళ్ళల్లో వచ్చేటువంటి ఆ దీవెనలు చూడండి. మనం ఎన్నో విషయాల్లో వేలకు వేలు, ఒక పెళ్లి, ఒక రిసెప్షన్, ఒక ఫంక్షన్లో ఎంతెంత వ్యర్థం చేస్తున్నారంటే కొన్ని టన్నుల ఆహారం రోజుకి వ్యర్థమైపోతుంది. జస్ట్ ఏదో స్టైల్గా అది ఇది నంచేసి మిగతాది మనతో డస్ట్బిన్లో వెళ్ళిపోతుంది. ఒక పూట గడవక, ఒక మెతుకు దొరక్క ఆకలితో ఎంతోమంది ప్లాట్ఫామ్ల మీద నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఆ లేని వాడికి తెలిసిద్ది ఆ మెతుకుల యొక్క వాల్యూ ఏంటో. తన కడుపే కైలాసం, తన ఇల్లే వైకుంఠం అయితే నీకెలా మనశ్శాంతి ఉంటుంది? సోదరులారా, ఎన్నో డబ్బులు హాస్పిటల్స్కి, డాక్టర్లకి పెట్టేస్తున్నాం. ఎప్పుడైనా 10 రూపాయలు దానం చేయాల్సి వస్తే వాడు ఆ టెస్టు, ఈ టెస్టు, లేని టెస్టులు, అన్ని టెస్టులు చేసేస్తాడు. చివరికి ఏమి లేదని చెప్పేస్తాడు. 10 రూపాయలు దానం చేయాలంటే జేబులోంచి రూపాయి బయటకు రాదు. ఎలా నీకు మనశ్శాంతి ఉంటుంది? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అందుకని లుక్మాన్ అలైహిస్సలాం అంటే, ప్రియ కుమారా, ఎవరైనా నీ ఇంటికి వస్తే, నీ బాబాయ్ వస్తే, నీ పెద్దనాన్న వస్తే, నీ చిన్నమ్మ వస్తే, నీ అక్క వస్తే, నీ చెల్లి వస్తే వారిని ఆదరించురా. ఎందుకంటే నీ బిడ్డను నిజంగా నువ్వు కాపాడాలనుకుంటే, నీ బిడ్డ నీకు ప్రియుడైతే, నీ బిడ్డను నిజంగా నువ్వు ప్రేమిస్తే వాడికి మంచి పనులు నేర్పు. నువ్వేమంటున్నావు? పెద్దనాన్న ఇటు వస్తున్నాడు కానీ మాట్లాడబాక, అక్కాయి వస్తుంది అసలేమి ఇవ్వక, నీ పిల్లల హృదయాల్లో నీ విషయం ఆడుతున్నావు. నీ పిల్లల్ని చేతుల్లో నువ్వు నాశనం చేస్తున్నావు. ఏ పెద్దనానికి ఇవ్వద్దన్నావో, ఏ బాబాయికి ఇవ్వద్దని నువ్వు చెప్పావో అదే రేపు నీ కొడుకు నీకు కూడా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు నేర్పిన పాఠం అది. సోదరులారా, దైవ ధర్మంలో మొత్తం అన్ని రిజిస్ట్రేషన్లు చేసేమనలా, వేరే వాళ్ళకి దారాదత్తం చేసేమనలా. నీకున్న దాంట్లో సంతోషంతో, ప్రేమగా, ఆప్యాయతతో దానం చేయి. దాని తర్వాత వఅమ్ర్ బిల్ మారూఫ్ వన్హా అనిల్ మున్కర్, చెడు నుంచి ఆగిపో, చెడు నుంచి వారించు. వన్హా అనిల్ మున్కర్, చెడు పనుల నుంచి వారించు. ఎప్పుడు చెడు వారిస్తాడు? ఒకడు సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. సిగరెట్ తాగబాకండి, సిగరెట్ తాగబాకండి అంటే ఎవడైనా వింటాడా? బుద్ధిహీనుడా, నువ్వు తాగుతూ మాకు చెబుతావేంటి? దైవ ధర్మం ఏముంటుందంటే, ముందు నువ్వు చెడును విడిచిపెట్టు, తర్వాత చెడు గురించి మాట్లాడు. వన్హా అనిల్ మున్కర్, చెడు నుంచి వారించు అంటే ముందు నువ్వు చెడు చేయకు. కుమారా, నువ్వు ఎక్కడికెక్కడో వెళుతున్నావు. ఏంటంటే పిల్లలు మన ముందు ఏమీ తెలియనట్టే ఉంటారు. శుభ్రంగా మౌత్ వాష్ చేసుకునే వస్తారు. వాడికి ఏ అలవాట్లు ఉన్నాయో నువ్వు గ్రహించాల్సినటువంటి తండ్రిగా నీది బాధ్యత. నీ కొడుకు నువ్వు కాపాడుకోవాలి. అరే తాగుతున్నాడంటే, ఈ రోజుల్లో ఎవరండి తాగంది అంటే నువ్వు బిడ్డను నువ్వు పాడు చూస్తున్నావు. సార్ వాడు ఎవరన్నా లవ్ చేస్తే ఇవన్నీ క్యాజువల్, ఇవన్నీ పట్టించుకోకూడదు. అబ్బాయి, జనరేషన్ మారిపోయింది. ఏ ఆశల్లో కెరటంలో నువ్వు వాడిని ఏదేదో చేయాలని చెప్పేసి ఊహించుకున్నావో, రేపటి రోజున లెటర్ రాసిపోతాడు, డాడీ నేను ఫలానా అమ్మాయితో ప్రేమించాను, నేను వెళ్ళిపోతున్నాను. కారణం నువ్వు
ఎందుకంటే నీ బిడ్డ ముందే నీవు కూర్చొని సినిమాలు చూసావు, ఆ సీరియల్ చూస్తున్నావు. ఈరోజు అన్నీ అవే, ఎక్కడ చూసినా అశ్లీలమైనటువంటివే. అంటే చేతులారా నీ బిడ్డను నువ్వే పాడు చేస్తున్నావు. లేదంటే వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. కోట్లు కూడా పెట్టావు, ఎన్నో ఫ్లాట్లు ఇచ్చావు, బ్యాంకు బ్యాలెన్సులు ఇచ్చావు. చివరికి వాడు ఏదైనా ఒక్కటి అడిగితే ఇవ్వలేదు, నాకు ఇవ్వా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. చిన్న చిన్న రీజన్స్. తండ్రి కొడితే ఆత్మహత్య, తల్లి తిడితే ఆత్మహత్య, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య, ప్రేమించిన ప్రియురాలు దక్కలేదని ఆత్మహత్య. సోదరులరా, కన్న తల్లిదండ్రుల కడుపు కోతను గ్రహించినటువంటి యువతరం ఈరోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ కన్న తండ్రికి, ఆ కన్న తల్లికి, ఆ పేక్కి తెలుసా బాధ ఏంటో. వలా తఖ్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి. నీ ప్రాణం నువ్వు పెట్టుకోవాలా, నీ ప్రాణం నువ్వు తీసుకోవడానికి అధికారం లేదు. సోదరులరా, ఆత్మహత్యలు ఇస్లాం ధర్మం ఘోరమైనటువంటి పాపంగా చెప్పింది. ఆత్మహత్యే పాపం, హత్యలు ఇంకెంత పాపమో ఆలోచించండి. ఈరోజు దైవ ధర్మం పేరుతో ఏదైతే కొంతమంది దుర్మార్గులు చేస్తున్నారో వేషాలు ధరించి, అలాంటి మారణ హోమాలకు, రక్తపాతాలకు దైవ ధర్మంలో తావు లేదు. కాబట్టి సోదరులారా, నీ పిల్లవాడిని నువ్వు కాపాడాలి, చెడు నుంచి వారించు. సారాయి, జోదం, వ్యభిచారం, లంచగొండితనం ఎన్ని సర్వసాధారణమైపోయాయి ఈరోజు. ఆ చెడులకు అలవాటు పడిపోయింది సమాజం. చూడండి, ముస్లిం అన్నవాడు ఎన్నటికీ హరాంని పట్టుకోడు. ఇవన్నీ ఎందుకు తెలియటం లేదు? ఖురాన్ చదవడం లేదు, అర్థం కాని విధంగా పోతేనేమో ఆ రంజాన్లో వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పడం లేదు. అరబీ చదివితే ఎవరికి అర్థమవుతుందండి? ఇప్పుడు అరబీ చెప్పగానే ఎందుకు వెంటనే తెలుగులో ట్రాన్స్లేషన్ అంటే అరబీ మన మాతృభాష కాదు. నీ దేవుడు నీ కోసం పంపించినటువంటి ఫార్మానా ఇది. వాన్హానిల్ మున్కర్, కుమారా కుమారా, నీవు చెడు నుంచి వారించయ్యా, చెడు పనులు చేయకు. నీ ప్రియ కుమారుణ్ణి కాపాడుకోవాలంటే చెడు నుంచి వాడిని చిన్ననాటి నుంచి దూరం చెయ్యి. ఏమంటున్నావు? ఇంట్లో ఉండి నువ్వే అనేక రకాలైనటువంటి చెడులు వాడికి నేర్పిస్తున్నావు. ఇంట్లోనే ఉంటాడు, లేడని చెప్పురా. నువ్వు ఇంట్లోనే ఉంటాడు, ఎవరైనా వచ్చి బాబు మీ డాడీ ఉన్నాడా, లేడని చెప్పు అంటే రేపు నీకు వాడు అబద్ధం చెబుతాడు. కాలేజీకి వెళ్లకుండా కూడా వెళ్ళానా అంటాడు. ఎందుకంటే నువ్వే నేర్పింది. కూర్చొని నువ్వే చెప్తావు, అరే పోయి ఒక ఎంసీ తీసుకురా, లేకపోతే ఒక సిగరెట్ తీసుకురా. చెడులు నీ పిల్లగాడికి నువ్వే నేర్పుతున్నావు. వాడు ఎలా మంచివాడవుతాడు? మరి నిజంగా నీ పిల్లవాడికి ప్రేమ ఉంటే ఈ విషయాలు నువ్వు నేర్పుతున్నావా? మరి నీకు ప్రియ కుమారుడైతే ఈ సదాచరణ వాడికి నేర్పిస్తున్నావా? వస్బిర్ అలా మా అసాబక్, లుక్మాన్ అలైహిస్సలాం, కుమారా ఏదైనా కష్టం వస్తే సహనం వహించయ్యా, ఏదైనా కష్టం వస్తే సహనం వహించు. ఎక్కడుందండి సహనం ఈరోజు? చిన్న మాట అంటే చాలు 10 మాటలు అనేస్తామంటారు. ఎంతగా తన ప్రియ కుమారుని కాపాడుకోవడం కోసం ఈ విధంగా బోధన చేస్తున్నాడు లుక్మాన్ అలైహిస్సలాం. దాని తర్వాత అంటున్నారు, వస్బిర్ అలా మా అసాబక్ ఇన్న జాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. ఇవి గట్టిగా తాకీదు చేయబడిన విషయాలు. కథలు చెప్పడంలా, మీకు అల్లుకొని కవిత్వాలు రాసుకొచ్చి చెప్పడం లేదు. దైవ ప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినటువంటి వచనాలు. ఇన్న జాలిక మిన్ అజ్మిల్ ఉమూర్, ఇవి గట్టిగా తాకీదు చేయబడ్డాయి. నువ్వు వింటే నువ్వు రక్షించబడతావు, నీ ప్రియకుమారుడు నువ్వు రక్షించుకుంటావు. లేదులేండి ఇవన్నీ చెబుతూనే ఉంటారు, వింటానే ఉంటారు అనుకున్నావు అనుకో, నువ్వే నష్టపోతావు. కద జాఅకుమ్ మిర్ రబ్బికుం ఫమన్ అఫ్సర ఫలినఫ్సిహి. ఇవి వివేచన కాంతులు ఆయన తరపు నుండి వెలువరియాయి, ఆయన తరపు నుండి వెలువడ్డాయి. దృష్టిని వినియోగించుకునేవాడు తనకు తానే మేలు చేసుకుంటాడు. ఎవడు గుడ్డిగా వ్యవహరిస్తాడా? ఇవన్నీ వింటూనే ఉన్నాం అని గర్వించావా, నీవే నష్టపోతావు. ఇవి గట్టిగా తాకీదు చేయబడినటువంటి విషయాలు. ఇంకా లుక్మాన్ అలైహిస్సలాం అంటున్నారు, ప్రియకుమారా వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్ వలా తమ్షి ఫిల్ అర్ది మరహా ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్ వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్. కుమారా, నీవు ప్రజలతో ముఖం తిప్పుకొని మాట్లాడకు. వలా తుసయ్యిర్ కద్దక లిన్నాస్,
నీవు ముఖం తిప్పుకొని మాట్లాడకు, ముఖం చిట్లించుకొని మాట్లాడకు. ఒక్కొక్క ఆయన చూడు ఎప్పుడు కూడా మొహం చిటపటలాడుతూ ఉంటాయి. వలా తుసయ్యిరు ఖద్దక లిన్నాస్, కుమారా నువ్వెవరితో ఎట్లా పడితే అలా మాట్లాడకయ్యా. అసహ్యించుకొని కోపంతో చిరాకుతో ప్రజలతో మాట్లాడకు. అంటే తన కొడుక్కి మాట్లాడేటువంటి విధానాన్ని కూడా నేర్పిస్తున్నారు. తన కుమారుడికి మాట్లాడేటువంటి విధానం. అవును కదండి, మనం ఎలా పెంచితే ఎలా పెరుగుతుంది అది. ఆ చిరుప్రాయంలో ఆ పసి హృదయాలు, నువ్వు ఏ బీజాలను నాటుతావో అవే వృక్షాలు అవుతాయి. వలా తుసయ్యిరు ఖద్దక లిన్నాస్, అయ్యా నీవు ప్రజలతో ముఖం చిట్లించుకుని మాట్లాడకు. ఎందుకు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా బ్రతకలడు అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే ఒకరిని నోరు జారి మాట్లాడడు, ఒకడి మీద అబద్ధాలు చెప్పడు, చాడీలు చెప్పడు, లేనిపోని మాటలు కల్పించాడు. ఎందుకు? నువ్వు నేర్పావు ఆ మాట, ఆ విధానాన్ని నేర్పించావు. కానీ నీ పిల్లవాడు ఒకవేళ మాట్లాడటం నేర్చుకోలేదు మంచిగా, నోరు కుదరదనుకోండి, వేరే ఊరు కాదు ఉన్న ఊళ్ళో కూడా ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు. ఎందుకంటే వాడి నోరు కుదరదా బాబు అంటారు. వలా తుసయ్యిరు ఖద్దక లిన్నాస్, ప్రజలతో ముఖం చిట్లించుకొని మాట్లాడకు. చివరికి శత్రువును కూడా ప్రేమించు, చిరుమముతో పలకరించు. నీ శత్రువు కూడా నీ ప్రాణ స్నేహితుడైపోతాడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ గ్రంథంలో. శత్రువును కూడా నీవు ప్రేమించు అని చెప్పినటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్. ఇస్లాం తగుల నుండి, అల్లరి నుండి, అశ్లీలం నుండి, కోపాల నుండి, తాపాల నుండి అన్నింటినీ నిన్ను మంచుడుగా చేయడానికి, పరిశుద్ధుడిగా చేయడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోన్నతమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని పంపాడు. కానీ ఈరోజు సమాజంలో నీ క్యారెక్టర్, మన క్యారెక్టర్ ఎలా ఉంది? దీనికి దూరం అయిపోయాము. ప్రజల మనసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమను తీసేశాడు. ఎప్పుడైతే నువ్వు దైవ ధర్మాన్ని ఆచరిస్తావో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ నీకు గౌరవాలు ప్రసాదిస్తాడు. అదే తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం ఆయన అంటున్నారు, వలా తుసయ్యిరు ఖద్దక లిన్నాస్, కుమారా నీవు ప్రజలతో ముఖం తిప్పుకొని మాట్లాడకు. వలా తమ్షి ఫిల్ అర్ది మరహా, అదేవిధంగా నేల మీద నడిచేటప్పుడు కూడా నిక్కుతూ నడవకు. నడిచే విధానం నేర్పించారు. చూడండి, ఒకడిని చూసి ఏంట్రా వీడు ఇంత మిడిచిపడుతున్నాడు, ఎప్పుడు పోతాడా అంటారు. వాస్తవం కాదా? గర్వించినటువంటి ఫిరౌన్ ఏమయ్యాడు? నమ్రూద్ ఏమయ్యాడు? హామాన్ ఏమయ్యాడు? ఖారూన్ ఏమైపోయాడు? గర్వించిన ఏ ఒక్కడు కూడా చరిత్రలో ఎదగలేదు. నీచులుగానే ప్రపంచం వారిని గుర్తించింది. వలా తమ్షి ఫిల్ అర్ది మరహా, కుమారా నీవు నడిచేటప్పుడు నిక్కుతూ నడవకు నాయనా. నడిచే విధానం నీ కొడుకు నువ్వు నేర్పించు. కాలర్ ఎగరేసి రొమ్ము చించుకొని నువ్వు నడిస్తే, అంటే నడిచేటప్పుడు కూడా వినమ్రంగా నడువు అన్నారు. ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్, నిశ్చయంగా బడాయిలు చెప్పుకునేవాడిని, గర్విష్ఠిని అల్లా ప్రేమించడు. కుమారా నీవు బడాయిలు చెప్పుకోబాకు. మై ఏ కరీం, మై ఈచ్ కరీం, మై నైతో ఏ నై. సోదరులారా, ఈ గర్వం అల్లాకు ఇష్టం లేదు. నీతో చేయించాడు అన్నదానికి కృతజ్ఞతలు తెలుపు. నాతో చేయించాలి అని ఇంకా సంతోషపడు. దేవా నాతో కార్యాలు చేయించు అని వేడుకో. నేనే చేశాను, నేను లేకపోతే ఎవడరా మీ వల్ల కాదు, నేను చేశాను. సోదరులారా, లోకం కోసం చేస్తే నీకు లోకంలో ఆదరణ లభిస్తుంది, కానీ ఆయన దగ్గర శూన్యం. ఎందుకు? రియాకారి ప్రజల మెప్పు కోసం చేశావు. ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్, నిశ్చయంగా బడాయిలు చెప్పుకునేవాడిని, గర్విష్ఠిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతర్రాము ప్రేమించాడు. గర్వం, అహంకారం, ఎందుకు? కులం ఎక్కువ ఇక్కడ, ఈయనకి రాజకీయ పలుకుబడి ఎక్కువ. ఒక్క మాట చెప్తే చాలు ఎమ్మెల్యే మన దగ్గరకు వస్తాడు అనే అహంకారం ఎక్కువ. రెండోది, నీ ముందుకు సత్యవాక్కులు వచ్చినప్పుడు తిరస్కరించడం. అయ్యా నేను చెబుతున్నది ఖురాన్ వాక్యాలు అన్నప్పటికీ కూడా లేదులేండి మా తాతోళ్ళు మొత్తం ఇలా చేసుకున్నారు, అది గర్వం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
నీ ముందుకు సత్యవాక్కులు వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించడం. చాలా విన్నాం ఇవన్నీ, మనకి ఇదంతా చెల్లుబాటు కాదు. ఇది గర్వం. సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు సత్యాన్ని ఆచరించకుండా సత్యాన్ని ధిక్కరించడం గర్వం. మంచి బట్టలు వేసుకుంటేనో టక్ చేసుకుంటేనో అది గర్వం కాదు. దాని తర్వాత వక్సిద్ ఫీ మషీక్, కుమారా నీవు పెద్ద పెద్దగా రంకెలు వేయకు, కేకలు వేయకున్నారు. పెద్ద పెద్ద కేకలు వేయటం ఎందుకంటే పలుకుబడి ఎక్కువ మహానుభావుడికి. ఆయన గొంతు తెరిస్తే కాలనీ మొత్తం దడుచుకోవాల్సిందే. పెద్ద పెద్ద కేకలు వేయకూడదు. ఇన్నహు అలీము బిజాతి సుదూర్, హృదయాలలో ఉన్నటువంటి మర్మములు తెలిసిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పెద్ద పెద్దగా రెంకలేసేటువంటి అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి పిలిచేటప్పుడు కూడా పెద్ద పెద్దగా పిలుస్తుంటారు. వీళ్ళు దేవుడు ఏమన్నా చెవిటివాడు అనుకుంటున్నారా ఏమిటి అన్నారు. అంటే నువ్వు మనసులో అనుకున్నా ఆయన వింటాడు. అంటే ఇప్పుడు మైక్ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే దూరంగా ఉన్న వారికి కూడా వినిపించాలని, అంతే. అయితే ప్రత్యేకించి కోపం వచ్చినప్పుడు అసలు విషయం అది. కోపం వచ్చినప్పుడు రెంకలు వేయడం. వక్సిద్ ఫీ మషిక్, అయ్యా నువ్వు రెంకలేస్తూ మాట్లాడకు. వగదుదు మిన్ సౌతిక్, నడిచేటప్పుడు కూడా హుందాగా నడు అన్న. నీ నడకలో సమతూకాన్ని పాటించు. తన కుమారుడికి కాపాడుకోవడానికి ఈ విషయాలు చెప్తున్నారు. ఎందుకు? ఇన్ అన్కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్, కుమారా ఆ విధంగా పెద్దగా కేకలు వేయటం, రంకెలు వేయటం అల్లాహకు అసలు ఇష్టం ఉండదు. అన్ని శబ్దాల్లోకెల్లా గాడిద శబ్దం నీచమైనటువంటిది. ఆ గాడిద స్వరం లాంటిది కాకూడదు. నువ్వు సౌమ్యంగా మాట్లాడయ్యా, సౌమ్యంగా అన్నాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. తన కన్న కొడుకును కాపాడుకోవటం కోసం ఈ క్యారెక్టర్ నేర్పింది మనకి ధర్మం. ఈ క్యారెక్టర్ లేకుండా నీవు నీ బిడ్డల్ని కాపాడుకోలేవు. నీ బిడ్డలు ఈరోజు నీకు దూరం అయిపోతున్నారు. ఎంతగానో పెంచుతున్నావు, కానీ రేపు నిన్ను తీసుకెళ్ళి వాడు అనాథాశ్రమంలో వేస్తున్నాడు. కారణం ఏంటి? దైవభీతి లేదు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారండి. నిజంగా మనల్ని కూడా వాళ్ళు వీడిని ఎక్కడని చెప్పేసి ఎక్కడో వేసేస్తే, చెత్తపుట్లో వేస్తే మనం ఎదిగేవాళ్ళమా? నిజంగా మన తల్లిదండ్రులు ఈరోజు ఎంత బాధపడుతున్నారు, చిత్రవదలకు గురవుతున్నారు. నిజం. సరిగ్గా చూడక ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు, ఏనా బాబు ఏ చాక్లెట్ తీసుకురమ్మంటావు అంటే, నువ్వు చిన్నప్పుడు మీ నాన్న కూడా నీకు ఫోన్ చేశాడు ఆ విధంగా, నాన్న ఏం తింటావు అని చెప్పేసి. ఎప్పుడైనా అడిగావా నాన్నే? పిల్లలకి 2-3 వేలు 4 వేలు పెట్టి డ్రెస్సులు తీసుకుంటున్నావే, కన్న తండ్రికి ఎప్పుడైనా డ్రెస్ కొనుక్కొచ్చావా ప్రేమపూర్వకంగా, ఒక కాస్ట్లీ డ్రెస్? నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడండి. సోదరులారా, చాలా నీచం. బతుకున్నప్పుడు అన్నం పెట్టడల్లా, చచ్చిపోయిన తర్వాత దినాలు చేస్తున్నారు. అది తండ్రి మీద ప్రేమతో కాదు, సొసైటీ ఏమనుకుంటుందో అని, లేదు కీడు అన్న భయంతో చేస్తున్నాడు తప్ప కన్న తల్లిదండ్రులకు ఈరోజు సేవ చేయడం లేదు. ఒకవేళ కన్న తల్లులు గుర్తిస్తే ఈరోజు సమాజంలో అనాథాశ్రమాలు ఉండవు. దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథం అంటుంది, వబిల్ వాలిదైని ఇహ్సానా, మీరు మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి. కనబడినటువంటి దేవుడిని నమ్మే మహానుభావుడా, కంటికి కనిపించే జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవించకపోతే నీది భక్త? సోదరులారా, ఆలోచించండి. చూడనోళ్ళ సంగతి, చూసేవాడి గురించి చెప్తాను. ఒక సంగతి చెప్పి ముగిస్తాను ఇన్షాల్లా. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, పాపం మా నాన్న నన్ను చాలా ఎంతగానో వృద్ధి చేశాడు, ఈ ఆస్తిపాస్తులకి ఎంతటి కారణం మా నాన్నే, మా నాన్న లేకపోతే ఇది ఉండేది కాదు అని చెప్పేసి తండ్రిని చూడాలనుకున్నాడు. నిజంగా చూసేవాళ్ళ ప్రేమలో కూడా ఈరోజు చాలా డిక్రీజ్ ఉందండి, ఇంక్రీజ్ లేదు. ఎట్లా? బతికితే ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలే కదా, ఎందుకులే వాళ్ళని బాధ పెట్టడం, ఈ 4 సంవత్సరాలు చూద్దామని. నిజంగా వాళ్ళు 40 సంవత్సరాలు బతుకుతారంటే చూడ్డం. కానీ మన తల్లిదండ్రులు మనల్ని అలా చూడలా. నా కొడుకు 10 సంవత్సరాలు బ్రతుకుతాడని చూడలా. నా కొడుకు నుండి 100 ఏళ్ళు బ్రతకాలి, నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డకి జబ్బులు రాకూడదు, నా బిడ్డకి నష్టాలు రాకూడదు, నా బిడ్డకి కలిసి రావాలి. అది తల్లిదండ్రుల ప్రేమ. మా నాన్న బతికితే 4 సంవత్సరాలే కదా, నువ్వు చూస్తున్న నీ ప్రేమలో తిరోగతి. కానీ తరాలు మారినా, యుగాలు గడిచిన, చరిత్రలు తిరగేసిన మారని ప్రేమ అల్హమ్దులిల్లా తల్లిదండ్రుల ప్రేమ. సోదరులరా, దైవధర్మం అదే ప్రబోధిస్తుంది. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ మతం గురించి, కులం గురించి, ప్రాంతం గురించి, జాతి గురించి, భాష గురించి లేదు.
మానవులందరూ ఒకటే, పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒకటే, 750 కోట్ల మంది మానవులందరూ పుట్టిన తీరొక్కటే, పుట్టించిన స్వామి కూడా ఒక్కడే.